హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నీట్ యూజీ 2025లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి విద్యార్థికి కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు అంటే ఎన్టీఏ వారు ఒక పబ్లిక్ నోటీస్ను రిలీజ్ చేయడం జరిగింది. జనవరి 14వ తేదీ ఆ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు. నేను అవుట్ స్టేషన్లో ఒక 3 రోజులు ఉండటం వల్ల ఆ నోటిఫికేషన్ వివరాలు మీ మీ అందరికీ తెలియజేయనందుకు నేను చింతిస్తున్నాను. అయినప్పటికీ ఈ అప్డేషన్ ప్రతి విద్యార్థికి కూడా అందించాలి అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఎన్టీఏ వారు రిలీజ్ చేసిన జనవరి 14వ తేదీ పబ్లిక్ నోటీస్ ఏమిటంటే ఆధార్ అప్డేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. ఈ ఆధార్ అప్డేషను ఎన్టీఏ వారు కండక్ట్ చేసే ఈ నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అనే వివరాలు ఇచ్చారు. పూర్తి వివరాలు కూడా ఆ నోటిఫికేషన్లో చూసి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పబ్లిక్ నోటీస్ ఇష్యూడ్ బై 14th January 2025. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు 14వ తేదీ జనవరి 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అదేమిటంటే అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఫర్ నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్స్. నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ అప్డేషన్ గురించి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ షెల్ బి స్టార్టింగ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. ఏ సమయంలో అయితే ఈ నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆ లోపల ప్రతి విద్యార్థి కూడా 10th మార్క్ లిస్టు ప్రకారం మీరు 10వ తరగతి ఏదైతే పాస్ అయ్యారో ఆ 10th మార్క్స్ మెమో ప్రకారం ఆ 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా అయితే పేరు ఉంటుందో అదే విధంగా ఆధార్ అప్డేషను చేసుకోవాల్సిందిగా ఎన్టీఏ వారు ఈ నోటీసులో ఇవ్వటం జరిగింది. కాబట్టి నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో ఆ ప్రతి విద్యార్థి కూడా ఆధార్ అప్డేషను యాజ్ పర్ 10th మార్క్ లిస్టు బేస్గా చేసుకుని 10th మార్క్ లిస్టులో ఏ విధంగా అయితే మీ పేరు ఉంటుందో అదే విధంగా మీ ఆధార్ కార్డులో కూడా పేరు ఉండాలి అని అంటున్నారు. దాని ఉపయోగాలు కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం ఆధార్ కార్డు ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. అప్లికేషన్ సబ్మిషన్లో మాన్యువల్ కరెక్షన్ ఏదైనా ఉంటే దాన్ని సింప్లిఫైడ్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది అని అంటాడు. తర్వాత రెండోది ఎన్హాన్స్మెంట్ ఎగ్జామినేషన్ ఎఫిషియన్సీ, అంటే మీ ఫేస్ ఐడెంటిఫికేషన్ని ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసేదానికి, గుర్తుపట్టేదానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఎగ్జామినేషన్ పోయేటప్పుడు మీ ఫేస్ ఐడెంటిఫికేషన్ కోసం ఈ ఆధార్ ఉపయోగపడుతుంది అని కూడా ఇస్తున్నాడు. ఫేషియల్ రికగ్నైజేషన్ ఎనేబుల్స్ క్విక్కర్ అండ్ మోర్ అక్యూరేట్ ఐడెంటిఫై వెరిఫికేషన్ అండ్ ఎన్జూరింగ్ స్మూత్ ఎంట్రీ ఇంటూ ద ఎగ్జామినేషన్ హాల్. అదే అన్నమాట, ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు అప్డేషన్ బట్టి ఆధార్ కార్డును చూసే మీ ఫేస్ ఐడెంటిఫికేషన్ కానీ, మీ ఐడి ఐడెంటిఫికేషన్స్ కానీ వీటన్నిటిని స్మూత్గా ఎగ్జామినేషన్ జరిపేందుకు ఈజీగా ఫాస్ట్గా మిమ్మల్ని ఐడెంటిఫై చేసేందుకు ఉపయోగపడుతుందని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి విద్యార్థి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే లోపే మీరు ఖచ్చితంగా ఒక 15 రోజులు 20 రోజులు ముందుగానే మీకు ఆధార్ కార్డు అనేది అప్డేట్ అయిపోయి ఉండాలి. ప్రతి ఒక్కరికి అది ఇంపార్టెంట్గా నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇమీడియట్లీ మీరు ఇప్పుడు ఎవరైనా ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకోకుండా ఉంటే ఇమీడియట్లీ మీరు 10th మార్క్ లిస్ట్ తీసుకుని మీ దగ్గరలో ఉన్న ఈసేవ సెంటర్లో కానీ లేకపోతే వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి మీరు ఇమీడియట్లీ ఆధార్ అప్డేట్ చేసుకోండి. యాజ్ పర్ 10th మార్క్ లిస్ట్ని మీరు ఆడ ప్రూఫ్గా పెట్టండి. 10th మార్క్ లిస్ట్ ప్రకారమే మీకు ఆధార్ కార్డు అప్డేషన్ చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇమీడియట్లీ ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. చూశారు కదా, ప్రతి విద్యార్థి నీట్ యూజీ 2000 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోయే ప్రతి విద్యార్థి కూడా మీరు ఆధార్ అప్డేషను మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా 10th క్లాస్ మార్క్ లిస్టులో ఏ విధంగా అయితే మీ పేరు, మీ మదర్ పేరు, మీ ఫాదర్ పేరు ఉంటుందో అదే విధంగా మీ ఆధార్లో కూడా అప్డేషన్ అనేది మీ పేరు,
సన్ ఆఫ్ కానీ డాటర్ ఆఫ్ కానీ ఆ పేరు ఆ రెండు మాత్రం ఖచ్చితంగా మీరు చెక్ చేసుకుని అప్డేట్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ ఫేస్ ఐడెంటిఫికేషన్ మరియు మీ ఐడి ఐడెంటిఫికేషన్ త్వరగా మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి పంపించేందుకు ఇది చాలా చాలా ఉపయోగపడుతుందని ఎన్టీఏ వారు నేషనల్ మెడికల్ కమిషన్ నుండి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసి మీ అందరికీ తెలియపరుస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఎగ్జామ్ జరగబోయే ముందుగానే ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ డేట్కు ముందుగానే ఈ ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఎన్టీఏ వారు క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ పనిలో ఉండండి. మార్చిలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చి ఫస్ట్ వీక్ కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ అప్డేషన్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై హింద్.